జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పప్పు ధాన్యాల సాగు రైతులకు లాభదాయకం కావడంతో పాటు దేశ ఆహార భద్రతకు దోహదం చేస్తుంది। ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచే దిశగా ఈ యోజన సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు। అలాగే రైతులు ఆధునిక పద్ధతులు, మట్టి పరీక్షలు, నీటి సంరక్షణ పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ దేశ రైతాంగానికి ధనధాన్య కృషి యోజన మిషన్ ప్రోగ్రాం కింద ఈరోజు రైతులకు ఉపయోగపడేటువంటి వస్తువులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 40%, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పర్సెంటేజ్తోని చెప్పి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి కనీసం పంటల మీద ఇన్సూరెన్స్ చేయకుండా, రైతు బీమా కానీ రైతులను నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితిలో ఉండకుండా ఏదైతే చెప్పిన మాట అమలయ్యే విధంగా ఉండాలని నేను కోరుతున్న శాసనసభ్యునిగా। ఈరోజు ఈ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూరియా ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి పంట పండించేటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఈ వానకాలం పంట మేడిగడ్డ, సుందిల, అన్నారం ప్రాజెక్టు లేకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల వల్ల వర్షాకాలం కూడా ఎక్కువ పడడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే ఎక్కువ పర్సెంట్ మొదటి రాష్ట్రం వరి పండించినటువంటి రాష్ట్రం। దానికి యూరియా కొరత ఉండి రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యూరియాను సరి అయినటువంటి సమయంలో రామగుండలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని, అలాంటి ఫ్యాక్టరీలను సరైన సమయంలో రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితి కల్పించకుండా ఏ మాటలైతే చెప్తారో ఆ మాటలు అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఉండాలని కోరుతా ఉన్నాం। రిలీజ్ అయినటువంటి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మిషన్ పప్పు ధాన్యాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రైతాంగానికి ఎలాంటి లోటు లేకుండా, పక్షపాతం లేకుండా, రాజకీయాలు లేకుండా రైతులకు కావాల్సినటువంటి ఏదైతే పరికరాలు కానీ, ఈరోజు ఎరువుల కొరత కానీ, అదేవిధంగా పురుగు మందుల విషయంలో కానీ నేను ఒకటే కోరుతున్నాం, రైతులు వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ ఎత్తివేయాలని। ఈ దేశంలో, రాష్ట్రంలో ఏ దేశమైనా రైతే రాజు, రైతే వెన్నెముక అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు రైతులు పండించేటువంటి పంటల మీద జిఎస్టీ పన్నులను రద్దు చేసే విధంగా ఉండాలని కోరుతూ, అదేవిధంగా రైతాంగం వాడుకునేటువంటి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, అదేవిధంగా రైతులకు ఉపయోగపడేటువంటి పరికరాలు, పనిముట్లు కానీ, కేజీవీలు, కల్టివేటరు, అదేవిధంగా ప్లవ్ లాంటి పనిముట్లన్నింటినీ కూడా జిఎస్టీని ఎత్తివేసి రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులు పండించే ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రభుత్వాలే కట్టి రైతులకు ఏదైతే అధిక వర్షాలు, అకాల వర్షాలతో పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ అయ్యే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూడాలని, ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।